హాయ్ నమస్తే అందరికీ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? సో నేను నా దగ్గర బట్టలు వ్యాపారం స్టార్ట్ చేశాను కదా, 9 months అవుతుంది. సో కొన్ని సేల్ అయిపోయేసరికి మళ్ళీ రిటర్న్ ఇద్దామని చెప్పి ఎక్స్చేంజ్ కోసం నేను బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు సో ట్రైను నేను రిజర్వేషన్ చేయించుకోలేదు. చాలా డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే నిజంగా లైఫ్లో ఒక్కసారైనా చూడాలి. ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోరు? కనీసం అటొక భోగి, ఫస్ట్ ఒక భోగి, చివరొక భోగి మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఈ 2 భోగిలు జనాలు ఒక ఆల్ బండంతా కౌంట్ చేస్తే ఈ 2 భోగిలను జనాలు ఎక్కి దిగి ఎక్కువ ఉంటారనమాట. సో వీటి మీద చాలా ఆదాయం వస్తుంది. కానీ జనరల్ పీపుల్ ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వం మాత్రం గుర్తించరు. సో ఎంత బాగుంటుంది గుర్తిస్తే, అబ్బా ఎందుకు ఎక్కేనా అనిపించింది బండి. నిజంగా డైలీ జర్నీ చేసేవాళ్ళు ఎంత అవస్థపడతారో చూడండి. అందుకే డబ్బు సంపాదించండి ఫస్ట్ కదా. డబ్బు మీరు సేవ్ చేసుకుంటే మీరు దాంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మరి నచ్చిన ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్ ఎక్కొచ్చు, అండ్ ఎన్నో ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. సో అనేక మంది హెల్ప్ చేయొచ్చు. సో హెల్పింగ్ నేచర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో మనకి తీసుకున్నట్టు కానీ ఇచ్చేడు ధన్యత అనే బైబిల్ కూడా చెప్తుంది. మనకి ఇచ్చేవాడికి చేయంట పైన ఉంటుందంట, తీసుకునేవాడిది కింద ఉంటుంది. సో